నిత్య జీవానికి బలి అవసరమా? ఓకే, దేవుని పిల్లలరా, ఈరోజు దేవుడు తన పిల్లలందరినీ కూడా తానున్న తన లోకంలో చూడాలనుకున్నాడు. అదే పరలోకం. ఈ భూమి మీదకున్న ఈ 750 కోట్ల మంది సుమారుగా వీరంతా కూడా పరలోకం నుండి ఈ లోకానికి బయలుదేరి వచ్చినవారు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి అయిన దేవుని యొద్ద నుండి బయలుదేరి ఆయన పని నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన ఈ మానవులు పంపించిన దేవుణ్ణి మర్చిపోయి, వచ్చిన లోకాన్ని మర్చిపోయి, మరి దేవుడికి అవిధేయులుగా, దేవుని ఎదుట అపవిత్రులుగా, దోషులుగా మారిపోయిన ఈ సమాజాన్ని చూసి దేవుడు చింతించాడు, దేవుడు బాధపడ్డాడు. మరి తన పిల్లలకు అంటుకున్న ఈ కలంకం, లేదా తన పిల్లలకు అంటుకున్న ఈ మురికి పాపం, ఈ పాపాన్ని కడిగివేసి తన పిల్లలను తానున్న లోకానికి నడిపించుకోవడానికి ఆయన చేసిన ఒక ఉన్నతమైన కార్యక్రమం, లేదంటే ఆయన ముందుగానే వేసిన ఒక మంచి ప్రణాళిక యేసుక్రీస్తుల వారి శిలువ యాగం, యేసుక్రీస్తుల వారి బలి. ఆ బలి యాగంతోనే ఈరోజు ప్రపంచ మానవులకు మోక్షం లేదా పరలోకం, నిత్యజీవం ఇది అనుగ్రహించబడింది. అయితే ఈరోజు భూమి మీద ఉన్న చాలామంది ఆయన చేసిన ఆ త్యాగం వలన, ఆయన చేసిన ఆ యాగం వలన, ఆ శిలువ యాగం వలన ఈరోజు చాలామంది రక్షణలోనికి వచ్చారు. ఈరోజు ప్రభువును అంగీకరించటంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, దేశాలకు రాష్ట్రాలకు అతీతంగా ఆరిన నేల మీద ఉన్న అందరికీ ఆయన ఈరోజు తెలిసాడు. కారణం ఆయన చేసిన కష్టం, ఆయన తీసుకున్న ఆ నిర్ణయం, కఠోర నిర్ణయం, ఆయన దేహాన్ని ఈ భూమి మీద ఉన్న మానవుల రక్షణ కొరకు ఇచ్చేయటం. దేవుని పిల్లలరా, ఇంత గొప్పగా దేవుడు తన దేహాన్ని ఈ ప్రపంచ మానవాళి రక్షణ కొరకు అర్పిస్తే, ఇది నచ్చని గిట్టని కొంతమంది యేసుక్రీస్తుల వారి మీద, యేసుక్రీస్తుల వారి జీవితం మీద, యేసుక్రీస్తుల వారి మరణం మీద ఎప్పుడు వారు అక్కసును వెళ్ళగొక్కే కొంతమంది ఉన్నారు. వాళ్ళు మతోన్మాదులుగా మారిపోయి యేసుక్రీస్తుల వారి మరణం మీద బురద జల్లారు, యేసుక్రీస్తుల వారి సమాధి పునరుత్థానాల మీద బురద జల్లారు. వీళ్ళు ఏది మాట్లాడినా ఒకదానికొకటి సరిపోవండి. ఒకసారి నిత్య జీవానికి బలి అవసరం లేదంటారు, యేసుక్రీస్తుల వారి శిలువలో మరణించలేదు అంటారు, ఆయన 3 రాత్రి పగల్లో సమాధిలో లేడు అంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు పట్టుకున్న వాళ్ళ గ్రంథాన్ని ప్రకటించకుండా మరొక గ్రంథమైన బైబిల్ పైన, ప్రభువు పైన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు రేపిన ఒక ప్రశ్నే ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ పాఠ్యాంశం. నిత్య జీవానికి బలి అవసరం అంటే ఎందుకు ఈ పాఠ్యాంశాన్ని పెట్టారు అంటే, అసలు మనిషి మరణం తర్వాత బ్రతకాలి అంటే బలేం అవసరం, బలి వల్ల ఎలా బ్రతుకుతాడు అని ఒక ప్రశ్న అనేది వారు లేవనెత్తడం జరిగింది. దేవుని పిల్లలరా, ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అని మనం ఆలోచిస్తే, మనిషి తను భూమి మీద ఉండే ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవితం కొరకు, మనిషి కొరకు ఈరోజు ఎన్నో బలైపోతున్నాయి. ఉదాహరణకి మనం తినే కూరగాయలు, వాటికి ప్రాణం లేదా? మొక్కలకి ప్రాణం ఉంటుందని చెప్పారు కదండి. మొక్కలపైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు వృక్షశాస్త్రం అని శాస్త్రం రాసి, ఇదిగో మీరు తింటున్న మొక్కలకు కూడా ప్రాణం ఉంది,
అవి చనిపోవటం వల్ల మీరు బతుకుతున్నారు, వాటిని చంపేస్తున్నారు మీరు. అలాగే మనం తింటున్న జంతువు, ఒక కోడి చనిపోయింది. చికెన్ అంటే ఏంటి? ఒక కోడి చనిపోయింది, ఒక మేక చనిపోతుంది, ఒక చేప చనిపోతుంది. అవి చనిపోయి ఈరోజు మనుషులను బ్రతికిస్తున్నాయి. అవి చనిపోకపోతే మనిషి బ్రతకడు. అంటే భూమి మీద ఉండే నువ్వు ఈ చిన్న జీవితం 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో నువ్వు బ్రతకాలి అంటేనే నీ కొరకు ఈరోజు ఎన్నో బలైపోతున్నాయి. 60-70 సంవత్సరాల జీవితం కొరకు బలైపోయినప్పుడు మరి నిత్యజీవం కొరకు బలి అవసరం లేదా? అసలు ఏంటి బలి వెనకాల ఉన్న కారణం ఏంటి? ఈ బలి అనేది దేవుడు ఎందుకు నిర్ణయించాడు? యేసుక్రీస్తుల వారిని ఎందుకు బలేశాడు? ఇవన్నీ కూడా బైబిల్లో నుండి మనం చక్కగా ఈరోజు నేర్చుకోవాలి. వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులుగా దేవుడు మనకి ఏం చెప్పాడంటే, ఎవరైనా మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగితే వాడికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. సిద్ధంగా ఉండాలి అంటే ముందు మనం నేర్చుకుని ఉండాలి. కనుక ఈ నిత్యజీవానికి బలి అవసరమా? యేసుక్రీస్తుల వారి బలి నిత్యజీవాన్ని ప్రసాదిస్తుందా? ఏంటి ఈయన బలి వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటి? యేసుక్రీస్తుల వారి బలి వెనకాల జరిగిన సంఘటనలు ఏంటి? అసలు ఈ బలి అనేది ప్రపంచంలోనికి ఎలా వచ్చింది? బలి అర్పించటం అనేది అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇది చరిత్ర అంతా కూడా ఇప్పుడు మనకి బైబిల్లో నుండి మనం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాఠం. అన్నీ అర్థమైనట్టుగా ఈజీగా అర్థమయ్యే పాఠం కాదు ఇది. చాలా జాగ్రత్తగా కొత్తగా వింటున్న పిల్లలు ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే, ఈ బలి నిత్యజీవానికి బలి అవసరం లేదు అని ఒక 2 వాక్యాలు చూపించారు వాళ్ళు బైబిల్లో నుండి చూపిస్తారండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తెలివి అని ఏ తెలివి అంటున్నానంటే చావు తెలివి, పనికిరాని తెలివి అనమాట. బైబిల్లో నుండే 2 వాక్యాలు చూపించారు. ఇదిగోనండి, ఈ 2 వాక్యాలను బట్టి దేవుడే బలి అవసరం లేదని రాశాడు కదా, మరలా మీరు యేసుక్రీస్తుల వారు బలి అయిపోయారు నిత్యజీవానికి అని ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు? బలి అవసరం లేదని 2 వాక్యాలు ఉన్నాయి కదా అని ఒక 2 వాక్యాలు చూపించారు. చాలామంది బైబిల్ పైన సరైన అవగాహన లేనివారు, సరైన పట్టు లేనివారు, వాళ్ళు చెప్పే మాటలకు తడబడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలడ పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళ గురువు అహ్మద్ దీదాద్ అని ఉంటాడు. వీళ్ళందరికీ గురువు అండి. జైశాల్ గారు ఆయనకే ఉత్తరం వేశారు. అప్పటికి చాలామందిని, ప్రపంచంలో ఉన్న చాలామందిని ఓడించి నేను పాశ్చాత్య దేశాలలో ఎక్కడున్నా ఎవరు వచ్చినా సరే నా దగ్గరకు, ఎవరు వచ్చినా సరే 2 నిమిషాలలో బైబిల్ తప్పని విసిరేస్తాను బైబిల్ అన్నాడు. ఆయనకే ఉత్తరం రాశాడు రా అని. వీళ్ళ గురువు అండి. ఈ ప్రసంగాలు చేస్తున్న చిన్న వాళ్ళు వీళ్ళు. వాడు రాకుండా ఓడిపోయాడు. మీరు చూడండి, జైశాల్ గారు రాసిన సింహగర్జన పుస్తకంలో మరి అహ్మద్ దీదాద్కి రాసిన ఉత్తరాలు, అక్కడి నుంచి జైశాల్ గారికి వచ్చిన రిప్లైస్ అన్నీ జైశాల్ సింహగర్జన పుస్తకంలో ఉంటాయి. ఆ పుస్తకం చదివితే మీరు. రాలేదండి, ఓడిపోయాడు. దేవుని పిల్లలారా, కారణం ఏంటంటే ఆయన అంత కష్టపడి బైబిల్ను చదివి ప్రతి దానికి సమాధానాన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఆయన. అదే జ్ఞానాన్ని ఈరోజు పాఠాలుగా విడగొట్టి మనకి నేర్పిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచిద్దాం. వాళ్ళు చూపించిన 2 వాక్యాలు ఇప్పుడు మీకు చూపించాలండి. 2 వాక్యాలను బట్టే ఇదిగోనండి, మీ బైబిల్ ప్రకారమే బలి అవసరం లేదని బైబిల్లో రాయబడిన తర్వాత మళ్ళీ మీరు నిత్యజీవానికి బలి అంటున్నారు ఏంటని ఒక 2 వాక్యాలు చూపించారు. ఆ వాక్యాలు ఏంటో ముందు చూద్దాం, తర్వాత వాటిని విడగొడదాం. ముందుగా రాసుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం మీరు చూసుకోండి. ఏమనుంది ఇక్కడ? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఇక్కడ వరకు కట్ చేస్తారు అంతే. వాళ్ళు చాలా తెలుగు చదువుతారండి వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు. ఏమంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు, బలియు అర్పణయు నీవు కోరలేదు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అని ఉంది అక్కడ. ఈ మాటను పట్టుకుని వాళ్ళు ఏమన్నారు అంటే, ఇదిగోనండి, బైబిల్లో దేవుడు బలి అవసరం లేదు అన్నాడు కదా,
బలి అర్పణ నువ్వు కోరలేదు అన్నాడు కదా, యేసుప్రభువే చెప్తున్న మాట కదా అది. మరి యేసుప్రభువే బలి అవసరం లేదన్నప్పుడు ఆయన బలి మనకు నిత్య జీవనం కొరకని మీరు ఎలా ప్రకటిస్తున్నారు అని ప్రశ్న వేశారు. ఇది నెంబర్ 1, 1వ వాక్యం ఇది చూపించారు. రెండో మాట ఏం చూపించారంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, ఇది రాసుకోండి. ఈ రెండు చూపించారు. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, 19వ వచనం, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడి బోధ కూడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటున్నాను చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన అమ్మి బేదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. చూసారా, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అందుకు అతను మిగులు ఆస్తి గలవాడు గనక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ వాక్యాన్ని చూపించారు, ఈ సందర్భాన్ని చూపించారు. ఈ సందర్భాన్ని చూపించి ఏమన్నారు అంటే, ఇదిగోనండి మీ ప్రభువును ఒక ఆయన వచ్చి అడిగారు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు అంటే, ఇదిగోనండి నీకున్న దగ్గర పిలిచాడు, నన్ను ఎందుకు సత్పురుషుడు అన్నాడు. మరి నీకు ధర్మశాస్త్రం తెలియదా అంటే తెలుసు అన్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఏముంది? ఆజ్ఞలు పాటించమని ఉంది. ఆజ్ఞలు పాటిస్తున్నామంటే నేను నా చిన్ననాటి నుండే పాటిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది, ఏంటి? నీ ఆస్తి నమ్మి బెదలకి ఇచ్చేయి, అప్పుడు నీకు నిత్యజీవం వస్తుందని చెప్పాడు అని ఈ భాగాన్ని కూడా ఏమని చెప్పారంటే వాళ్ళు. అదిగోండి ప్రభువు మరి ఆయన అప్పటికి ఇంకా బలి అవ్వలేదు, బలి అవ్వక మునిపే అగో నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతామని చెప్పేశాడు. కనుక నిత్య జీవానికి బలి అవసరం ఏముంది? ఆజ్ఞలు పాటిస్తే పరలోకం అన్నాడు. ఆ ముందు సందర్భంలోనేమో హెబ్రీ పత్రికలోనేమో అసలు బలి అవసరం లేదని చెప్పేశాడు. మీరు బైబిల్ని సరిగా అర్థం చేసుకోక మీరు తప్పు చెబుతున్నారు అని ఒక భయంకరమైన వాదన బైబిల్ పైన రేపారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఈ రెండింటికి మనం జాగ్రత్తగా సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పుడు ముందుగా మనకి ఈ రెండు మాటల దగ్గరికి చివర్లో వద్దాం. ఈ బలి గురించి, ఈ యవనస్తుడి గురించి చెప్పిన ఈ సందర్భం గురించి మీకు చివర్లో అర్థమవుతుంది. నేను వాటిని వివరంగా చెబుతాను చివర్లో. ముందుగా అది అర్థం కావాలి అంటే ఈ బలి గురించి అసలు బలి అవసరం లేదన్న హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా. మొదటి మాట హెబ్రీ పత్రికలో మొదట్లో మనం చదువుకున్నాం కదా, బలి అవసరం లేదన్న మాట చదువుకున్నాం కదా. దాని గురించి మనకి చాలా వివరంగా డెప్త్లోకి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి అసలు యేసుక్రీస్తుల వారు ఏ బలి అవసరం లేదన్నారు అన్నది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుల వారు ఏ బలి అవసరం లేదన్నారు? నా బలి గురించి అన్నాడా? అక్కడ ఇంకొక బలి ఏదైనా ఉందా అన్నది మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తుల వారు అక్కడ చెప్పింది నా బలి అవసరం లేదని కాదు, అక్కడ జంతు బలి గురించి యేసుప్రభు మాట్లాడాడు. జంతువుల బలి గురించి మాట్లాడాడు అక్కడ. ఆయన బలి గురించి కాదు మాట్లాడింది. ఏమండి, మీకు ఇంకా చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఒకసారి ముందుగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసలు ఈ జంతు బలి ఎందుకు వచ్చింది, అసలు బలి అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఈ చరిత్ర అంతా బైబిల్లో నుండి నెమ్మదిగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు బలి ఎవరు ప్రారంభించారు అంటే ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనానికి వచ్చేయండి త్వరగా. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనానికి వచ్చేయండి. ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలునకు అతని అర్పణయు లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడి ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నువ్వు సత్క్రియలు చేసిన వాళ్ళ తలనెత్తుకొనవా. ఈ సందర్భం అంతా కూడా మీకు తెలుసు కదండి. ప్రారంభంలో
అసలు దేవుడు వీళ్ళని తీసుకురమ్మని దేవుడేమీ అడగలేదండి, వాళ్ళే పట్టుకొచ్చారు. కయ్యను కొంత తెచ్చాడు, హేబెలు కొంత తెచ్చాడు. దేవుడేమీ అడగలేదండి వాళ్ళని, వాళ్ళే తెచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకరి అర్పణ అంగీకరించబడింది, ఒకరి అర్పణ అంగీకరించబడలేదు. హేబేలు అర్పణనేమో దేవుడు లక్ష్య పెట్టాడంట, కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇంతకీ దేవుడు ఏం చూశాడు ఇక్కడ కయ్యనులో, దేవుడు ఏం చూశాడు ఇక్కడ హేబేలులో అంటే, మీకు ఈ సందర్భం అర్థం కావడానికి మళ్ళీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు గారి గురించి రాయబడుతుంది. అక్కడ చదివితే స్పష్టంగా ఏం రాశాడు అంటే, దేవుడు తెచ్చిన అర్పణను కాదు చూసింది, అక్కడ తెచ్చిన అర్పణ కాదు, అర్పణ పైన కాదు లక్ష్య పెడతా దేవుడు, తెచ్చిన ఈ ఇద్దరి మనుషుల యొక్క మనస్సు పైన దేవుడు చూశాడు. వాళ్ళ మనసును చూశాడు, వాళ్ళ హృదయాన్ని చూశాడు, వాళ్ళ మనసు పైన లక్ష్య పెట్టాడు. కయ్యను ఏ మనసుతో తెచ్చాడు, హేబేలు ఏ మనసుతో తెచ్చాడని చూశాడు. ఏమండి, హేబేలు మరి శ్రేష్టమైనవి పట్టుకొచ్చాడు అంటే, దేవుడికి ఇచ్చేవి మంచివి ఇవ్వాలి, దేవుడికి అర్పించేవి గొప్పవి ఇవ్వాలి అని దేవుడి యొక్క స్థితిని, దేవుడి యొక్క స్థాయిని హేబేలు గారు తన మనసులో గొప్పగా ఊహించుకొని మంచివి శ్రేష్టమైనవి తెచ్చాడు. అంటే దేవుడు లక్ష్య పెట్టింది ఏంటంటే, అక్కడ కయ్యను గారు తెచ్చిన పదార్థాలు, హేబేలు గారు తెచ్చిన పదార్థాలు, ఆ పదార్థాల మీద మనసు లేదు దేవుడికి, అర్పణ మీద మనసు లేదు, అర్పించే మనిషి యొక్క హృదయం పైన లక్ష్యం ఉంది. మంచి మనసుతో మనం గుడికి వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలంటే, ఏదో అందరూ వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోవటం, ఎవరో రమ్మన్నారని వెళ్ళిపోవటం, ఎవరో పాట పాడితే పాడటం, ఎవరో ప్రసంగాలు చేస్తే ప్రసంగాలు చేసేయటం కాదు. హృదయపూర్వకంగా నీలోంచి పుట్టాలి దేవుడి కొరకు నువ్వేం చేయాలన్నది. నేను ఇది చెయ్యాలండి, దీని కొరకు ఒక పాట పాడడానికి కష్టపడాలండి, ఒక ప్రసంగం చేయడానికి కష్టపడాలి, ప్రార్థన చేయడానికి కూడా నేర్చుకోవాలి, అందరి ముందు ధైర్యంగా నిలబడాలి, సంఘం ముందు. ఇవన్నీ హృదయపూర్వకంగా మనలో నుండి రావాలి, అవి దేవుడికి నచ్చుతాయి. దేవుని పిల్లలారా, అలాగే ఒకనాడు వీరిద్దరు అర్పణలో హేబేలు గారి అర్పణ అనేది దేవుడికి నచ్చింది. ఇది ప్రారంభం. ఇకపోతే తర్వాత మీరు చూస్తే లేవీకాండానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు పరిశోధించడానికి బలులు అడిగాడు. ఇప్పుడు ఇంతకీ అంతకుముందు మీరు జరిగిన అబ్రహాం గారి విషయంలో జరిగిన బలి గురించి కూడా మీకు కొద్దిపాటి అవగాహన ఉంది. ఇందాక ప్రసంగంలో మీరు విన్నారు. అబ్రహాం గారు బలి ఎందుకు అడిగాడు, ఇస్సాకుని బలి ఇమ్మని ఎందుకు అడిగాడు? ఏమన్నా నరబలి ఏమన్నా దేవుడికి ఇష్టమా? ఈ మతోన్మాదులు ఈ మధ్యకాలంలో ఆ ప్రశ్న కూడా లేపారు. యెహోవా దేవుడు నరబలు అడుగుతాడండి, నరబలులను కోరుకుంటాడండి, అందుకేనండి ఇస్సాకు బలిని కోరుకున్నాడు. ఎక్కడ చచ్చిపోయాడు నరబలి వేయడానికి? ఇస్సాకు చావలేదు కదా. అంటే అక్కడ బలి వెనకాల కూడా, ఇస్సాకును బలిమ్మన్న దాని వెనకాల కూడా దేవుడు అక్కడ బలి కాదు చూస్తుంటా, ఏది చూస్తున్నాడు అంటే అబ్రహాము గారి మనసును పరిశోధించడానికి, నా కొడుకు నాకు వరకు ఎంత ముందుకు వస్తాడు, ఏకైక కుమారుడు గారాల కుమారుడిని ఇవ్వడానికి కూడా, నా కొరకు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేసి అంత గొప్ప మనసు నా కొడుకుందా? మనల్ని అలాగే పరిశోధిస్తాడండి. మీ జీవితాన్ని కూడా అలాగే చూస్తాడు. మీరు ఎంతవరకు దేవుడికి ముందుకు వెళ్ళగలుగుతున్నారు? దేవుడికి ఇచ్చే సమయంలో ఏమంటే ముందు మనకు అయిపోవాలి, కుటుంబానికి అయిపోవాలి, పిల్లలకి అయిపోవాలి, ఏమంటే మన తిండికి అయిపోవాలి, ఎల్ఐసీలు కట్టేయాలా, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టేయాలా, అన్నీ కట్టేసిన తర్వాత 500 1000 రూపాయలు మిగిలితే ఆయన మొఖాన్ని పడేయాల. ఇది మనది ఈరోజు. లేదంటే ముందు నాకు ఏదైనా సంపాదన రాగానే శ్రేష్టం అండి, ముందు మంచిది దేవుడికి తీసేస్తానండి, ఆ తర్వాతేనండి నేను ఎవరికి ఇవ్వాలనుకున్నా నా కుటుంబం అయినా, ముందు నాకు దేవుడు అండి, ఆ తర్వాతేనండి అన్నీ అనేవాళ్ళు ఉంటారా? శ్రేష్టం ఇక్కడే చూస్తాడు అర్పణ. భేదవిధరాలు పెద్ద కానుక వేయలేదు, వేసింది 2 కాసులు, కానీ హృదయం చూశాడు. తిరిగి ఇంటికి వెళ్తే ఆమె తినడానికి ఏమీ లేవు, తనకున్న జీవనం అంతా వేసేసిందంట. అక్కడ దేవుడు చూసింది ఏంటంటే ఆవిడ మనసు, అమ్మ నేనంటే ఎంత ప్రేమ, ఉన్న 2 కూడా నాకేసేసిందంటే నేనంతే ఎంత ఇష్టం ఆవిడికి. చూసారా, ప్రతి చోట దేవుడు లక్ష్య పెడుతున్నది ఏంటంటే అక్కడ ఇస్తున్నది కాదు, హృదయం మనసును లక్ష్య పెడుతున్నాడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఇశ్రాయేలును కూడా బలులిమ్మన్నాడు. ఆ బలులిమ్మంటాం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఏదో ఆ రక్తం తాగుదామనో ఆ మాంసం తిందామనో కాదండి. దేవుడు ఆత్మ కదండి, ఆయనకి ఎక్కడది రుచి, ఆయనకి ఎక్కడ మనకులాగా మాంసం తిని రక్తం తిని ఆయన ఎక్కడ ఆస్వాదిస్తాడు, ఆయనకి ఎక్కడది శరీరం, ఆత్మ అయినా. అంటే నిన్నెమ్మన్న ప్రతి దాని వెనక దేవుడు మనసు, నీ హృదయాన్ని చూస్తాడు తప్ప
నువ్వు ఇచ్చేదాని కదండి. ఏ మనసుతో ఇస్తున్నావు? నీకున్న దాంట్లో ఎంత దేవుడికి పెట్టాలని తాపత్రయపడుతున్నావు? నీ మనసు ఏంటి? ఇది దేవుడు చూసేది. ఇప్పుడు ఇశ్రాయేలుకి మన వాటి గురించి కూడా మనం ఒక వాక్యం చూద్దాం. లేవికాండం 1వ అధ్యాయము, లేవికాండానికి వచ్చేయండి. లేవికాండం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చూస్తే, లేవికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మీరు చూడండి. యెహోవా మోషేను పిలిపించి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవుల్లోనైనది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. అతడు దహనబలిగా అర్పించినప్పుడు పశువు తల మీద తన చెయ్యనుంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అండర్లైన్ చేసుకోండి. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది మెయిన్ పాయింట్. ఇందుకేమన్నాడు బలి? అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అన్నాడు. ఇంకా మీరు అలా కింద చదవండి, మనకు సమయం అయిపోద్ది కదా. అంటే దేవుడు ఇశ్రాయేలును బలిమ్మన్నది ఎందుకు? శ్రేష్టమైనది తీసుకురావాలి, మంచిది, లోపం లేనిది తీసుకురావాలన్నాడు. ఎందుకు? ఆయన తిందామనో తాగుదామనో కాదండి. ఆ బలిచ్చేటప్పుడు నీ చెయ్యి దాని మీద పెట్టిన ఆయన నీ నిమిత్తము నీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అదిగో అది బలైపోతుంది. నీకు ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది బలైపోతుంది. నీ కొరకు అది చచ్చిపోతుంది. బాగా వినాలి. అంటే దేవుడు ఏదో తన పిల్లలకి నేర్పించాలనుకుంటున్నాడండి. ఇశ్రాయేల్ కాలం నుండే దేవుడు ఏదో వాళ్ళ పిల్లలకి నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ బలి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. ఇది చివరికి మీకు యేసుక్రీస్తుల వారి దగ్గర కరెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ అక్కడికి రావాలి. ప్రారంభంలో ఇశ్రాయేలును బలిమ్మన్నది ఎందుకు? జంతు బలిని ఇమ్మన్నది ఎందుకు? నువ్వు పాపం చేసావు. నువ్వు పాపం చేసినప్పుడు బలిమ్మన్నాడు. ఎందుకు బలిమ్మన్నాడు అంటే తాను చేసిన తన పాపం వల్ల, తాను చేసిన తన తప్పు వల్ల, తన కళ్ళ ముందే తాను పెంచుకున్న తన జంతువు, ఒక మేక కానివ్వండి, ఒక గొర్రె కానివ్వండి, తాను పెంచుకున్నది, తాను కష్టపడి పెంచుకున్నది, తాను చేసిన పాపం కొరకు తన కళ్ళ ముందే తల తెగి కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే దాని నుండి వాడు పశ్చాత్తాపపడాలి. నేను పాపం చేయటం వల్లే కదా ఈ మేక చచ్చిపోయింది, నేను పాపం చేయటం వల్లే కదా ఈ గొర్రె తెగిపోయింది, నా పాపం వల్లే కదా ఒక పావురం తెగిపోయింది, నా పాపం వల్లే కదా ఒక జంతువు తెగిపోతుంది, నా పాపం వల్లే కదా ఒక పక్షి తెగిపోతుందని, నా వల్ల అది చచ్చిపోతుందని దాని నుండి పశ్చాత్తాపం పొందాలి అని కోరుకున్నాడు. ఆ నిమిత్తము ఆ రోజు వాళ్ళ మధ్యలో బలులు అనేవి ప్రవేశపెట్టాడు. ఏమండి, దీని గురించి కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడతారండి. ఆ రోజున్న ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి యేసుప్రభు మాటలు ఎంత కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు కన్న తండ్రి మనసు చెప్తున్నాడు. వీళ్ళేమో ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాథమిక సంగతులు వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే రండి యేసుప్రభు చెప్తున్న మాటలు ఏ కోశం అయినా వీళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజున్న అదే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న ఆ శాస్త్రులు, పరిచయులకి, ప్రధాన యాజకులకి ఆయన ఒక మాట అంటాడు చాలాసార్లు, ఆయన బలిని కోరలేదు కనికరమనే కోరుచున్నాడు అన్న వాక్యభావం ఏంటో మీరు నేర్చుకోండి అంటాడు. బలిని కోరలేదు కనికరాన్ని కోరుతున్నాడు అన్న వాక్యభావం నేర్చుకోండి అంటాడు. వాళ్ళకి అర్థం కాలేదండి. ఏంటి బలి కోరట్లేదంటే ఆయన బలి నుండి కనికరం, అయ్యో నా కోసం చచ్చిపోయింది కదా నువ్వు మారతావని దాన్ని బలేసాడు ఆ రోజు. అది నేర్పాలనుకున్నాడు ఆ బలి ద్వారా మీకు. ఒరే మీరు నేర్చుకోకపోగా పాపం చేశారు బలేస్తున్నారు, పాపం చేశారు బలేస్తున్నారు, పాపం చేశారు బలేస్తున్నారు. అంటే దేవుడు మీకు నేర్పాలనుకున్నది బలి నుండి మీరు నేర్చుకోలేకపోయారు అని యేసుక్రీస్తుల వారు తన బ్రతుకున్న కాలంలో ఇశ్రాయేలును గద్దించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. దేవుని పిల్లలారా, ఇలా మీరు చూసినప్పుడు అండి బైబిల్లో ఎందుకు ఆ బలి ప్రవేశపెట్టబడింది అంటే మారాలి, మనిషి హృదయం మారాలి, మనిషి మార్పు చెందాలి, పశ్చాత్తాప పడాలి, పాపాలు మానేయాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. నేను పాపం చేస్తే నా వల్ల ఒక జంతువు చచ్చిపోతుందని జాలి, కనికరం, దయ
మంచివాడుగా మారిపోవాలి అని ఒకనాడు ఈ బలి కార్యక్రమాన్ని ఇశ్రాయేలుల మధ్యలో ప్రవేశపెట్టాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, బలిని వాళ్ళు ఈ కార్యక్రమం కొరకు ప్రవేశపెడితే, మారతారని బలి కార్యక్రమాన్ని ప్రవేశపెడితే వాళ్ళు ఎలా మారిపోయారంటే, నేను పాపం చేస్తే బలి ఉంది కదా అని పాపాలు మానకుండా జంతువులను చంపుతూనే ఉన్నారు. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెబుతాను. మీరు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఒక బాక్స్ ఉంటుంది, మీరు చూస్తారు లేదో. అందులో బ్యాండేజ్ ఉంటుంది, అందులో ఆయింట్మెంట్ ఉంటుంది, అందులో సిరప్ ఉంటుంది, అందులో ప్రాథమికంగా ఒక పారాసెటమాల్ అని, ఆ తర్వాత మోషన్స్ ట్యాబ్లెట్స్ అని, హెడేక్ ట్యాబ్లెట్స్ అని, ఒక జండు బామ్ అని, ఇలాంటివి ఒక మూ అని, ఏమంటే ఇలాంటిది అంతా కలిపి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఒక బస్సుల్లో పెడతారు, ట్రైన్లో పెడతారు, అన్ని చోట్ల ఉంటుంది. అది ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణంలో వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా అప్పటికప్పుడు ఆ బాక్సులో ఉన్న బ్యాండేజ్ తీసి ఎవరికైనా గాయం అయిపోతే ఆ గాయం నుండి రక్తం ముందుకెళ్ళిపోకుండా రక్తాన్ని ఆపడానికి, వైద్యం చేయడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది పెడతారు. ఓకే, అంటే బాక్స్ ఎందుకు పెట్టబడింది? నీకు ఏదైనా ప్రమాదం జరిగితే వాడుకోవడానికి బాక్సు, నీకు ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుండి నువ్వు బయటకు రావడానికి బాక్స్ ఉంది కదా. ఇప్పుడు బాక్స్ ఉంది కదా ఎలాగో నా కొరకని ఏమంటే నీకు నువ్వుగా దెబ్బ తగిలించుకుంటున్నావు అనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? ఎలాగో నాకు దెబ్బ తగిలితే బాక్స్ ఉంది కదా అని నీకు నువ్వుగా చెయ్యి బయటకి ఎరగొట్టుకున్నావు అనుకోండి, నీకు నువ్వుగా దెబ్బ తగిలించుకున్నావు అనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? విర్రనరా, పిచ్చనరా? ఒకరోజు ఇశ్రాయేలు బతుకులు అలాగే తయారయ్యాయి. ఒరే నాయన, నువ్వు పాపం చేస్తే బలేరా అంటే బలి వరకు వీడిని తీసుకెళ్తే బలిని చూసి పాపం ఆపేస్తుంది అనుకుంటే వీడు ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, నాకేంటి నేను పాపం చేస్తే బలి ఉంది కదని పోతానంటే వ్యభిచారం చేస్తున్నాడు, బలేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, బలేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు, బలేస్తున్నాడు. చిరాకు వచ్చిందండి దేవుడికి. చిరాకు వచ్చి అప్పుడు అన్నాడు ఈ మాట, ఏమని? ఆపేయంట్రా మీ బలులు, వద్దు, మీ బలులు ఆపండి, మీ బలులు నాకు ఇష్టం లేదు, నేను బలిని పెట్టి మీకు ఏమి నేర్పాలనుకున్నానో అది బలిలో నెరవేరలేదు కనుక ఆపేయండి, మీ బలులు ఆపేయండి అన్నాడు. చూడండి కొన్ని మాటలు మీరు చూడాలి. ఇప్పుడు కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 8వ వచనం చూడండి. తీసారా? తీసిన వాళ్ళు చదవండి త్వరగా, ఈ ఒక్క వచనం. కీర్తనల గ్రంథం 8వ వచనం. నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకోరను, అడవి మృగములైనను అవన్నీ నావే కదా, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులను అవశమునై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనను నీతో చెప్పను, వృషభుల మాంసము నేను తిందునా. చూసారా అంటున్నాడు 13వ వచనం, వృషభుల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. నాకెందుకు అది తింటానా, నేను తాగుతానా? ఎందుకయ్యా మీరు అవి నా కోసం బలేసేదో దేవుడికి బలి, దేవుడికి బలి, దేవుడికి బలి, దేవుడికి బలి, నాకు బలేస్తానా? నేను తింటానా, తాగుతానా? ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందే మీకోసం. వద్దు, ఆపేయండి అంటున్నాడు. చూసారా? వద్దు, వాటి వల్ల నేను అనుకున్నది మీలో నెరవేరలేదు. కనుక యేసుక్రీస్తుల వారు అక్కడ హెబ్రీ పత్రికలో చెప్తున్నది ఏ బలి కోసం అంటే, పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసిన, ఒకనాటి ఇశ్రాయేలుకి ఏర్పాటు చేసిన జంతు బలులు అనేవి వద్దు అన్నాడు తప్ప ఆ వచనము ఆయన గురించి చెప్పుకుంటున్నది కాదు. ఇప్పుడు చదవండి హెబ్రీ పత్రిక ఇప్పుడు వచ్చేయండి.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అనేసాడు. ఏమండి దేని గురించి చెప్తున్నాడు? ఇది ఏ బలి గురించి చెప్తున్నాడు మనకు అర్థం కావాలి అంటే 10వ అధ్యాయము 1వ వచనం కానీ చదవాలి. ఇది ఆయన బలి గురించి కాదు, జంతు బలి గురించి అన్నది మనకు అర్థమవుతుంది. మొదటి వచనం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్తి కలుగజేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. చూసారా, ఏటేటా దేవాలయంలో బలులే ఎందుకే చేస్తున్నారు బలులు? పాపాలు మానటం లేదు, మనస్సాక్షి మారలేదు, పశ్చాత్తాప పడలేదు, పాపాన్ని ఆపటం లేదు. సంవత్సరం అంతా పాపాలు చేస్తున్నారు, వచ్చేస్తున్నారు సంవత్సరానికి ఒకసారి మందన వేసుకుని వేసేస్తున్నారు బలులు. ఎందుకయ్యా ఆ బలులు? మీ మనస్సాక్షి మారనప్పుడు, మీరు పశ్చాత్తాప పడినప్పుడు, మీ పాపాలు మీరు మాననప్పుడు ఎందుకు ఆ బలులు అంటున్నాడు? 3వ వచనంలో అదే 3వ వచనం చూడండి. 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఆ బలులు మీరు ధర్మశాస్త్రంలో చెప్పిన జంతు బలులు, ఆ పక్షి బలులు, మీరు ఇందాక లేవికాండం చదివారు కదా, మొదటి అధ్యాయం చదివించాను కదా కొన్ని వచనాలు. మీరు అక్కడ 14వ వచనం చదవండి, చాలా బాగుంటుంది. రాసుకున్న తర్వాత ఆ లేవికాండం మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. ఇదిగో మీరు పక్షిని అర్పించడానికి తెస్తున్నారు కదా, ఆ పక్షి గొంతుకొని మీ కొరకు పిసికేసి ఆ బలిపీఠం దగ్గర బలేస్తున్నప్పుడు ఒక్కసారి దాన్ని చూడండి, ఆ పక్షిని చూడండి, గిలగిల 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 గిలగల మీ కొరకు కొట్టుకొని చచ్చిపోతుంది అది పక్షి. ఎందుకు వేస్తున్నారు ఈ బలులు? పాపం మానమని. మీరు పాపం మానుతారని కదా బలులు ప్రవేశపెట్టాను, మీరు మానలేదు. ఏటేటా బలులు వేసేస్తున్నారు. 3వ వచనంలో అంటున్నాడు చూడండి. 3వ వచనంలో, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలా అనగా ఎడ్ల యొక్కయు, చదవండి ఇది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఆ బలి వద్దనేసాడు దేవుడు, ఆపేమన్నాడు అని చెప్తున్నాడు. ఏ బలి గురించి చెప్పాడంటే ధర్మశాస్త్రంలో చెప్పిన జంతు బలుల గురించి చెప్పాడు. ఆ మాట ఆయన బలి గురించి కాదు చెప్పింది అది. ఇది అర్థం కాక ఇదిగోనండి యేసుప్రభు బలి అవసరం లేదన్నాడు ఆయన బలి, మీరేమో నిత్య జీవానికి బలి అంటున్నారు అని ఈ వాక్యాన్ని అలా తిప్పారండి. చూసారా, మన బైబిల్ అంతా నేర్చుకుంటుంటే ఎలాగా అర్థమవుతున్నాయి చూసారా. ధర్మశాస్త్రము ఛాయగలది అన్నాడు చూడండి. 10వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు? ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయ అన్నాడు కదా. అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన బలి ఛాయ అనగా నీడ. దేనికి నీడ? రాబోతుంది ఒరిజినల్. ఇదిగో మీరు ఇప్పుడు జంతు బలులు వేస్తున్నారు కదా, ఈ జంతు బలులను బట్టి మీరు ఏం నేర్చుకోవాలంటే ఇదంతా ఛాయ, కేవలం నీడ. అసలు ఒరిజినల్ బలి జరగబోతుంది. ఆ ఒరిజినల్ బలి మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తుల వారి యొక్క బలి. ఒరిజినల్ బలి రాబోతుంది. దానికి ఛాయ్ ఇది, నీడ. ఛాయ్ అనగానే నీడండి. నీడ ఎప్పుడు పడుతుంది? ఏదైనా ఇక వాటర్ బాటిల్ ఉంటే దీనికి లైట్ వేస్తే పక్కన ఏం పడుతుంది? ఛాయ, నీడ పడుతుంది. ఈ నీడ ఒరిజినల్ కాదు, ఒరిజినల్ వస్తుంది. అలాగే ఈ బలుల ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడంటే, ఇదిగో మీ పాపాల నిమిత్తం ఒక జంతువు బలైపోతుంది కదా, మీ పాపాల నిమిత్తం ఒక పక్షి బలైపోతుంది కదా, మీ నిమిత్తం ఒక ఆయన బలైపోవడానికి రాబోతున్నాడని ముందుగానే నేర్పించి సిద్ధం చేస్తున్నాడు తన ప్రజల్ని. ఆ బలి గురించి యేసుక్రీస్తుల వారు ఇక్కడ ప్రస్తావించి ఏమన్నాడంటే, ఇదిగో బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అంటాడు. ఆ కంటిన్యూషన్ మాత్రం చదవరిల్లు. నాకొక శరీరమును అమర్చితివి. ఎందుకు నాకు శరీరం అమర్చింది అంటే, నీ కొరకు బలైపోవడానికే నాకు శరీరం అమర్చావు. ఇప్పటి వరకు జంతు బలులు అయిపోయాయి, పక్షి బలులు అయిపోయాయి. ఇప్పుడు మానవ జాతి కొరకు బలి అవ్వాల్సింది నేను. అందుకే తండ్రి నాకు శరీరాన్ని కట్టావు అంటున్నాడు యేసుప్రభు ఇక్కడ.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఈరోజు భూమి మీద ఉన్న మానవుడు తన జీవితకాలం 60-70 సంవత్సరాలు, ఈ చిన్ని జీవితకాలం జీవించడానికి కూర మొక్కలు, పక్షులు, జంతువులు ఎలాగైతే మాంసంగా, కూరగాయలుగా అవి ఎలాగైతే బలైపోతున్నాయో, రాబోయే నిత్య జీవితం రావాలి అన్న మన కొరకు పాపం లేని ఒక పరిశుద్ధుడు మన కొరకు బలైపోవాలి. ఆయన రక్త ప్రోక్షణ వలనే మనకి పాప క్షమాపణ అనేది కలగాలి. ఈ బల అనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. బాగా వినాలి. యేసుక్రీస్తుల వారి బల అనేది ముందుగా నిర్ణయించబడిన కార్యక్రమం ఏదో అప్పటికప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చేసి ప్రజల కొరకు బలైపోయిన వాడు కాదు. యేసుక్రీస్తుల వారు జగత్తు పునాది వేయబడక మునిపై ఎప్పుడైతే దేవుడు పిల్లల్ని కావాలనుకున్నాడో ఆ పిల్లల భవిష్యత్తు చూశాడు. ఒకసారి ముందుకి భవిష్యత్తు చూసేసరికి నా పిల్లలు ఎలాగో పాపం చేస్తారు కనుక పాప క్షమాపణ, పాప నివారణ అనేది ముందుగానే సిద్ధం చేయాలి. జగత్తు పునాది వేయబడక మునుపు పాపుల కొరకు నిర్ణయించబడ్డ బలి యేసుక్రీస్తుల వారు. కొన్ని మాటలు మీరు ఆ మాటలు చూడాలి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి కదా. ఈ వాక్యం మీకు తెలుసు. జగత్తు పునాది వేయక మునిపే యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని నిర్ణయించుకున్నాడు. అంటే ముందే నియామకం జరిగిపోయింది. యేసుక్రీస్తుల వారి నియామకం, యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని నిర్ణయించుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తుల వారి నిర్ణయం అనేది జరిగిపోయింది. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, ఈ మాట చూడండి అందరూ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20 వచనం వరకు చూద్దాం. 20, 21 పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు తీసుకున్నారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, ఓకే. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, చూసారా, విమోచింపబడడానికి మీకు బంగారము కానీ వెండి కానీ క్షయమైపోయే వస్తువులు మిమ్మల్ని రక్షించలేవు. భూమి మీద ఉన్న బంగారం మీకు రక్షణ తేలేదు, భూమి మీద ఉన్న వెండి నిన్ను రక్షించలేదు. ఈరోజు చాలామంది వాటి కొరకు పరిగెట్టే భూమి మీద వెండిని, బంగారాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నరకానికి. అవేవి కూడా మనిషిని రక్షించలేవు, అవేవి మనిషిని విమోచించలేవు. ఎంత బాగుంటుంది చూడండి వాక్య భాగం. 18 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన, చూసారా ఎంత శ్రేష్టమైన రక్తమో యేసుక్రీస్తుల వారు చెప్పాడు. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, ఆయనలో ఏ పాపం లేదండి. యేసుక్రీస్తుల వారి జీవితంలో పాపం లేదు. పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి పవిత్రుడైన పరిశుద్ధుడైన ప్రభు రక్తం ఈరోజు మీకు రక్షణ ఇచ్చింది. ఆయన బలి మీ పాపాలను కడిగింది. ఆ తర్వాత మాట మీరు చూస్తే 20 వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. చూసారా, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను కానీ తనను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను చెప్పేశాడు. చూడండి, కడవరి కాలంలో వచ్చాడు మీ కొరకు. కానీ బలి కోసం నిర్ణయింపబడ్డది ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునుపే. అంటే పాపుల కొరకు మరణమైపోవాలని యేసుక్రీస్తుల వారి మరణాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. మన కొరకు ఇదిగో ఈ కడవరి కాలంలో యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని, ముందుగా నిర్ణయింపబడిన తన ప్రాణాన్ని ఈ ప్రపంచ మానవుల రక్షణ కొరకు పెట్టేశాడు. బలైపోయాడు సిలువలో. ఎంత బాగుందండి వాక్యం. ఇంత దేవుడు సిద్ధం చేసి, ఎంత ప్రణాళిక వేసుకొని, ఇంత రక్షణ దేవుడు మానవాళి కొరకు ఏర్పాటు చేస్తే నిత్య జీవానికి బలి అవసరం లేదంటాడు ఒకడు. మరి పాపం ఎలా పోతుందా బలి లేకపోతే?
బలి లేకపోతే పాపం ఎలా పోతుంది? నీ పాపానికి మోక్షానికి మార్గం ఎలా దొరుకుతుంది? సిలువలో ఆయన చేసిన త్యాగం అండి ఈరోజు మనుషులు ఉచితంగా అనుభవిస్తున్న ఈ రక్షణ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుతాం. మీరు చేసిన అపరాధాలు, మీరు చేసిన నేరాలు, మీ మీద పడాల్సిన దెబ్బలు ఆయన అడ్డు కాచాడు, ఆయన మీద పడ్డాయి. మీ దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. మీరు చేసిన పాపాలకు పరిహారం లేదా మీరు చేసిన పాపాలకు శిక్ష ఆయన అనుభవించాడు సిలువలో. మన దోష శిక్షను ఆయన తన భుజాలపైన వేసుకుని ఆయన చక్కగా మానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తే సాతాను ఇలాంటి కొంతమంది మతోన్మాదుల రూపంలో ఆ త్యాగానికి విలువ లేకుండా చేయనివ్వాలని అసలు భలే అవసరం లేదంటున్నారు. మరి నువ్వెలా బతుకుతున్నారో భూమి మీద? ఏది చచ్చిపోకుండా బతుకుతున్నావా? ఒకసారి తినటం మానే. తినటం వల్ల ఒక బెండకాయ కూర తిన్నావు అనుకోండి, బెండకాయ మొక్కలు చచ్చిపోయినాయి అక్కడ. తినటం మానే, చచ్చి ఊరుకుంటావు. టమాటా కూర మానే. రోజు చికెన్ తింటున్నా ఉంటే కోడి చచ్చిపోతుంది మానే. మటన్ తింటున్నా ఉంటే ఒక మేక చచ్చిపోతుంది మానే. మొత్తం తినటం మానే. చచ్చిపోతున్నాయి కదా, చచ్చి ఊరుకుంటావు నువ్వు. నీకు జీవం ఉండదు. భూమి మీద నిన్ను బతికించడానికి ఒకడు బలైపోతున్నప్పుడు నిత్య జీవానికి నిన్ను నడిపించడానికి కూడా నీ పాపాలు కడిగేయడానికి ఒక పరిశుద్ధుడు బలవ్వాలి. అది చెప్పడానికి ఛాయ ముందు ఇశ్రాయేలు మధ్యలో బలులు వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఇదిగో ఈ పక్షి చూడు నీ కోసం చచ్చిపోయింది, ఒక జంతువు చూడు నీ కోసం చచ్చిపోయింది, నువ్వు చేసిన పాపాలకి చచ్చిపోతున్నాయి చూడు. అలాగే మానవులందరి మోక్షం కొరకు ఒక ఆయన చనిపోవడానికి రాబోతున్నాడు అని యేసుక్రీస్తుల వారి శిలువ మరణాన్ని ముందుగానే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు అనేక ప్రవక్తల నోట. ఇది మీకు అర్థమైంది. అలాగే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26 వచ్చును, అక్కడ కూడా ఇదే ఉంటుంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26 కూడా రాసుకోండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26 కూడా మీరు రాసుకుంటే, యుగముల సమాప్తి యందు ఆయన బలిగా అర్పించుకొని మనకి పాప నివారణ చేశాడు అని రాసుంటుంది అక్కడ. యుగముల సమాప్తి యందు ఇక దేవుడిక ఇది ప్రపంచానికి ఎండింగ్ కార్డ్ వేసాడండి. అంత్యకాలం యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద అడుగుపెట్టిన కాలమే అంత్యదినాలు ప్రారంభమైపోయాయి. ఈ అంత్యదినాలలో, ఈ చివరి దినాలలో ఇక మానవులందరి రక్షణ కొరకు ఒకసారి బలేసేసి ఇదిగో నాయన ఈ ప్రపంచానికి చిట్ట చివరి గడియలకి ఇవి, ఈ చిట్ట చివరి గడియల్లో నా కుమారుడిని మీ కొరకు బలేశాను. ఆయన ఎవరైతే ప్రభువుగా స్వీకరిస్తారో, ఆయన చేసిన బలియాగానికి ఎవరైతే తలొగ్గి వారి పాపాలను కడుక్కుంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు, వాళ్ళు మాత్రమే పాపాలు కడుక్కుంటారు. ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే అని యేసుక్రీస్తుల వారిని కనతండ్రైన దేవుడు హెచ్చించి కాలానికి చక్రవర్తిని చేసి ఈరోజు యుగపురుషుడుగా శకపురుషుడుగా ఈరోజు యేసుక్రీస్తుల వారిని దేవుడు నిలబెట్టాడండి. ప్రపంచంలో మీరు చూడండి, మానవుల పాప క్షమాపణ కొరకు, మానవుల పాపాన్ని తీసేయడానికి నేను బలైపోయాను అని ఎవరండి బలైపోయిన వ్యక్తి ఉన్నారు ప్రపంచంలో? ఒక్క ప్రభు, ఒక్క యేసుక్రీస్తుల వారు తప్ప ఇక ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. అంత గొప్ప రక్షణ మానవుల కొరకు ఇస్తే సాతాను నెమ్మదిగా ఆయన రక్షణను పొందుకోవాలనుకుంటున్న వాళ్ళని లాగడానికి ప్రయత్నించి తన కుయుక్తితో ఇలాంటి భయంకరమైన ప్రశ్నలు ఆయన శిలువ మరణం పైన, ఆయన బలియాగం పైన సంధించింది. దేవుడి పిల్లలుగా మీ బాధ్యత ఏంటంటే, ఆయన సహోదరులుగా దేవుడి పిల్లలం ఈరోజు మనం కూడా ఆయన ఈ ప్రపంచానికి మన కన్నతండ్రైన ఆశలను నెరవేర్చడానికి వచ్చి ఆయన త్యాగాన్ని ఈరోజు మన కళ్ళ ముందు పెట్టే, ఆయన త్యాగం ద్వారా రక్షించబడ్డ మనం ఏం చేయాలి అంటే, ఆయన త్యాగం, ఆ శిలువ యాగం అనేది నిర్వీర్యం అయిపోకుండా, ఈ రక్షణను ఈ సాతాను పాడు చేయకుండా మనం ధీటుగా ఇలాంటి వాటిని ఎదుర్కొని వాక్యాన్ని బాగా నేర్చుకొని ఈ సమాజానికి మనం అందించాలి. ఈ సమాజానికి ఆయన రక్షణను మన రాబోయే తరానికి అందించవలసిన వారు మనమేనండి. మనం నిలబడాలి, మనం నేర్చుకోవాలి ఈ వాక్యాలన్నీ. మీరు చక్కగా పాఠాలు నేర్చుకుని ఈ విషయాలన్నీ రాత్రింపగలు బైబిల్ పైన ధ్యానించి నేర్చుకుని పరీక్షలు రాసి గొప్పవారై ఈ శిలువ త్యాగం, ఈ ప్రపంచానికి యేసుక్రీస్తుల వారు వేసిన మోక్ష మార్గాన్ని మీరే ముందుకు తీసుకువెళ్ళాలి. దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి. యుగముల సమాప్తి యందు పాప నివారణ కొరకు ఆయన మన కొరకు బలిగా అర్పించుకుంటే నిత్య జీవానికి బలి అవసరం లేదంటాడు. మరి ఈ మాటలన్నీ ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్లో బలి అవసరం లేదన్నావు కదా, బైబిల్లో బలి అవసరం లేదని రాయబడింది అన్నావు. మరి బైబిల్లోనే ఉన్నాయి ఈ మాటలు. ఇదిగో మీ కొరకు నేను బలైపోయానని, ఎన్నో మారుడు మీ కొరకు నేను బలైపోతున్నానని ఆయన సువార్తల్లో ఆయన శిష్యులకి ఎన్నోసార్లు ప్రభు చెప్పాడు. బైబిల్లో బలి అవసరమని. ఈ చదవరండి వాళ్ళు, ఇలాంటివి పట్టించుకోరు. అంత కుయుక్తండి. బాగా ఆలోచించండి, బైబిల్ బాగా చదువుకోండి. బైబిల్ ఏమండి? ఇంకొక మాట, అపోస్తల కార్యాలు 2:38 మీకు తెలిసిందే. అపోస్తల కార్యాలు 2:38
అక్కడ పేతురు గారి ప్రసంగం. ఆ పేతురు గారి ప్రసంగంలో ఆయన అడిగింది మీకు తెలుసా? ఆ రోజు ఇగో యేసుక్రీస్తుల వారిని మీకు ప్రభువుగా, మీకు రక్షకుడిగా దేవుడు నియమిస్తే ఆ ప్రభువునే, మీ రక్షకుడినే, మీ మోక్షప్రదాతనే మీరు చంపేశారు సిలువకేసి అని పేతురు గారు ప్రసంగం అందుకోగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయపడిపోయారండి. ఆ రోజు కొద్దిమంది భయపడిపోయి హృదయంలో ఆ మాటలకు నొచ్చుకుని, అమ్మో మా మెస్సయ్యను, మా రక్షకుడిని మేము పొడుచుకున్నామా, మా రక్షకుడిని మేము చంపుకున్నామా, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఆ అపోస్తలుని పేతురు గారిని అపోస్తలుని అడిగారండి. వాళ్ళు అడిగినప్పుడు పేతురు గారు చెప్పిన మాట మీకు ఉంటుంది 38లో. ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతి వాడును యేసుక్రీస్తు నామాన మీరు బాప్తిస్మము పొందుడి అని ఉంటుంది అక్కడ. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, ఇదిగో మీరు పాపం చేశారు కదా, మీ ప్రభువుని మీరు చంపేశారు కదా, మీరు పాపులు కదా, మీ పాపం పోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో ప్రభు రక్తంలో మీరు కడుక్కోండి, బాప్తీసాలు తీసుకోండి అని చెప్పేశాడు. ఎంత బాగుంది చూసారు బైబిల్. ఇన్ని సంగతులు, ఇన్ని మాటలు బైబిల్లో ఉంటే నిత్య జీవానికి బలి అవసరం లేదంటాడు ఒకడు. దేవుని పిల్లలారా, ఇకపోతే ఒకటో మాట క్లియర్ అయింది. ఏంటి? హెబ్రీ పత్రిక 10:5 బలి అవసరం లేదన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, బలి కావాలి. బలి దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆ బలి ద్వారానే ఈరోజు ప్రపంచానికి రక్షణ వచ్చింది, అయిపోయింది. ఇక రెండో మాట ఉంది అక్కడ. ఆ రెండో మాట ఏంటంటే మార్కు 10:17 మీరు చదువుకున్నారు కదా. ఒక అతను వచ్చాడు, రెండో మాటకి వివరణ ఇస్తున్నాను. ఒక అతను వచ్చాడు, యవనస్తుడు. మరి నేను నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలని అడిగాడు. ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నన్ను ఎందుకు అంటున్నావు, మరి నీకు తెలియదా, ధర్మశాస్త్రం చదవలేదంటే ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తెలియవంటే తెలుసు ప్రభు అన్నాడు. ఏంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నిన్ను వాళ్ళని పొరుగు లిస్ట్ అంతా చెప్పాడండి. ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల లిస్ట్ అంతా చెప్పాడు. లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఇవి చిన్నప్పటి నుంచే నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటా కొదువా? ఏం చెప్పాడు అక్కడ ప్రభు? ఇది గమనించాలి మీరు. వాడేమన్నాడు అంటే ఆ వాక్యాన్ని మార్చి, ఇదిగోనండి ఆజ్ఞలు పాటిస్తే చాలు పరలోకం అన్నాడు ప్రభు అన్నాడు. కాదు, ఆజ్ఞలు పాటిస్తూ ఇంకొకటి చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఆజ్ఞలు పాటిస్తూ ఏం చేయమన్నాడు అంటే, మీరు ఇప్పుడు ఆ భాగానికి రండి, చదువుకుని ముగించుకుందాం. మార్కు సువార్త 10:17 చివరి మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. 10వ అధ్యాయము మార్కు సువార్త 17వ వచనం చదివారు కదా. 10-17 నుంచి చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు ఏ వచనం చదవాలంటే 21 చూడండి. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి 10:21 మార్కు 10:21 యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. నీ ఆస్తిని అమ్మేసి బేదలకి ఇచ్చే పరలోకంలోకి నీకు ధనం వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఏమన్నాడు? నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఏం చెప్పాడు? నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. వెంబడించాడా వీడు? వెంబడించలేదు. వెంబడిస్తే చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? నాయన నేను నీకు పాపాల కొరకు నేను ఏమైపోతాను, బలైపోతానని వెంబడిస్తే చెప్పేవాడు. వెంబడించలేదు గనక యవనస్తుడికి బలి గురించి చెప్పలేదు. వెంబడించిన శిష్యులకి చెప్పాడు కదండి. ఆ శిష్యులకి ఎన్నిసార్లు చెప్పేవాడు? నాయన నేను యెరూషలేముకి వెళ్తాను, నన్ను పట్టుకుంటారు, కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు, నన్ను సిలువకి వేసేస్తారు, సమాధి చేసేస్తారు, తర్వాత తిరిగి మరలా నేను లేచిపోతాను. చెప్పాడా శిష్యులకి? చెప్పాడు. వీడికి ఎందుకు చెప్పలేదంటే వీడు వెంబడించలేదు కనుక చెప్పలేదు. ఈ దొంగలేమన్నారు, ఈ ప్రశ్న లేపిన దొంగలేమన్నారంటే, అదిగోనండి యవనస్తుడు ఆజ్ఞలు పాటిస్తే చాలు పరలోకం అన్నాడండి. ఎక్కడన్నాడు? చదవండి కళ్ళెట్టు సరిగా బైబిలు. ఆజ్ఞలు పాటించావు కదా, అయితే నీకు ఒకటి కొదువు ఉంది, నువ్వు రావాలి నా వెనకాల, నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చేయాలి, అది నీకు పరలోకాల అకౌంట్లో పడుతుంది. నిత్యజీవం కావాలంటే నువ్వు నా వెనక రావాలి. నువ్వు నా వెనకొస్తే, బాగా వినాలి, నువ్వు నా వెనకొస్తే అపోస్తలులకు ఏ పని అయితే చెప్పానో నీకు కూడా ఆ పని చెప్పేవాడిని. ఏం పని చెప్పాడు అపోస్తలులకి? వాక్యం నేర్పాడు. వాక్యం నేర్పిన తర్వాత ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? నేను ఎలాగైతే మీ కొరకు బలైపోతున్నానో మీరు కూడా మీ సహోదరుల కొరకు బలైపోండి. ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాడా యవనస్తుడు? నేర్చుకోలేదు. కనుక ఇంత సబ్జెక్ట్ ఎవరికి చెప్తాడు? వెంబడించిన శిష్యులకి చెప్పాడు. వాడికి ఎందుకు చెప్పలేదంటే వాడు వెంబడించలేదు, వెళ్ళిపోయాడు కనుక. ఇది తెలియక ఏమంటే ఇప్పుడు మన దగ్గర జయశాల్ గారు, మన ఆత్మీయ తండ్రి గారు పెట్టింది ఏంటంటే, నాయన D1 పాఠాలు చెప్పండి. వాడు పరీక్షల్లో పాస్ అయితే చెప్తారు. ఏ పాఠాలు?
D2 పాఠాలు, ఈ D1 పాస్ అవ్వకుండా M3 పాఠాలు చెప్తారా? అలా ఉంది వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. దేవుని పిల్లలారా, కాబట్టి బాగా ఆలోచించాలి వాక్యాన్ని. ఎక్కడ మనం బైబిల్లో తప్పులు ఉన్నాయనో, ఎవడో ఏదో అంటున్నాడని విశ్వాసంలో బలహీనపడి ఏమీ లేదండి. బైబిల్ నెంబర్ 1గా దేవుడు రాయించాడండి, అర్థమయ్యేటట్టుగా రాయించాడు. బైబిలు చక్కగా పరిశోధిస్తే విశ్వాసంలో నానాటికి బలపడేదిగా ఉంటుంది తప్పండి, ఎక్కడ మన విశ్వాసంలో బలహీనం అయిపోయే అంత మామూలుగా ఏమి బైబిల్ మాత్రం రాయించలేదండి. కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. అప్పుడే ప్రతి వారికి ఇలాంటి విషయాల్లో మనం సమాధానం చెప్పగలుగుతాం. ఓకే, అర్థమైందని ఆశిస్తున్నాను. నిత్యజీవానికి బలి అవసరం అంటే అవసరం.